అసలు ఇవాళ మా నాన్న మీ ఇంటికి వచ్చినప్పుడు మీ అన్న అన్నిటికి ఒప్పుకొని మీ అక్కకి మా అన్నకి పెళ్ళి అయిపోయి తర్వాత మన పెళ్ళి కూడా అయితే ఎంత బాగుంటుంది. అవును కానీ అమ్మ చెల్లెదే చిన్న చెల్లె ఇంట్లో పడుకున్నది ఏంది? చిన్న చెల్లె ఇంట్లో లేదు బిడ్డ, మరి ఎడిపోయిందో నేను చూడలే. ఏంది చెల్లె లేదా ఇంట్లో? ఎన్నెలా మీ అక్క ఫోన్ చేస్తుంది? మా అక్క ఫోన్ చేస్తుందా? ఎందుకు అడుగు బావా. లే అన్న ఇంటికి వచ్చి నీ గురించి అడిగిండే. నువ్వు మీ ఫ్రెండ్ అనిత వాళ్ళ ఇంటికి వెళ్ళినావంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిండే అన్న. ఏంది అన్న అనిత వాళ్ళ ఇంటికి వెళ్ళిందా? వామ్మో, మొన్న మరి దగ్గర మన ఇద్దరిని చూసినందుకే రచ్చ రచ్చయింది. ఇప్పుడు నువ్వు అనిత వాళ్ళ ఇంట్లో లేవనుకో రచ్చ రంబోలానే కదా. దాదా బండి ఎగ్దాం. అవునానే ఫస్ట్ వచ్చి బండి ఎక్కవే అంత వాళ్ళకి పోయేద్దాం. అదేరా చెల్లవాళ్ళ ఇంటికి పోయి సంబంధం గురించి మాట్లాడతారా? ఓకేనా అమ్మ, నువ్వైతే పోయి దేవునికి మొక్కుపోవే. ఎందుకంటే ఆ శివయ్య అనుగ్రహం ఉంటేనే ఇక్కడ ఈ శివ ఒప్పుకుంటాడు. అన్న మంచిగా నాన్న కూసో. హలో అన్న, ఒకసారి అర్జెంట్ ఇంటికి రావా, అమ్మ రమ్మంటుంది. అది అల్లుడు ఇవాళ పిల్లలు అయితే ఎన్నో సుత్తా ఎన్నో పంచాయతీ జరుగుతున్నాయి. ఈ రోజు వాళ్ళకి తెలిసిన కాడ మన కుటుంబాల మనం కలిసి బెటరు. సరే మామ, మీరు చెప్పింది కరెక్టే. మీరు ఎన్నో చూసి ఉంటారు. సాయంత్రం ఒకసారి మా చెల్లెతో అమ్మతో ఒకసారి మాట్లాడి రేపు పొద్దున చెప్తామా మీకు ఏ విషయం అనేది. అల్లుడు నువ్వు రాకముందే చెల్లెని అడిగినా కూరను కూడా అడిగినా మా అన్నయ్య రాని అన్నారు. సరే అన్నయ్య వచ్చినాక ఏ నేను తీసుకుంటాను కట్టుబడి ఉంటాను చెప్పిండు. నువ్వు ఏ విషయమైనా సాయంత్రం చెప్తే అయిపోతుంది. సరే మామ, నేను ఇంట్లో ఒకసారి మాట్లాడి నీకు ఏ విషయం అని చెప్తాను మరి. సరే అల్లుడు, చెల్లె కూడాళ్ళు నేను వెళ్ళొస్తాను మరి. రైట్ అల్లుడు మరి. సరే మామ. ఏదైనా విషయం మంచిగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటా అనుకుంటానా. సరే మామ, ఓకే. కొడుక మామయ్య చచ్చిపోయాడు, మరి ఏం ఆలోచించుకున్నావురా నువ్వు? ఏం చెప్పాలి? అదే అమ్మ, దాని గురించి ఆలోచిస్తానే. అసలు నాకు ఏం చెప్పాలని అర్థమయ్యట్లేదు. నీ మనసులో ఏమున్నదా మరి? కొడుక మా అన్న కొడుకే కదా, పెద్దల్లుడి గుణం మంచిదే కదా, చిన్నప్పటి సార్లు చూస్తాను ఇస్తే మంచిగానే ఉంటుంది బిడ్డ. అమ్మ గుణంలో మంచోడే నాకు కూడా తెలుసు. ఇప్పుడు గుణం ఉంటే సరిపోదు కానీ బతకాలంటే పైసలు కావాలి. ఇప్పుడు బీటెక్ చేసి నేను చెప్తానమ్మా, వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం చేస్తేంది బిడ్డ, భూములు జాగలు బాగానే ఉండే, మంచిగా ఆస్తి ఉండనే ఉండే, ఏమైతుంది? కాదమ్మా, భూములు జాగాలు ఆస్తులు ఎప్పటికి ఉంటాయమ్మా? ఆయనకి 2 కొడుకులు, ఇప్పుడు మామకి ఆస్తులు మంచి 2కి పోతాయి. జాబ్ ఉన్నది అనుకో పర్మనెంట్గా ఉంటుంది. అన్న ఇప్పుడు జాబ్స్ ఏమైనా పర్మనెంట్ గా ఉంటానా అన్న? వాళ్ళు ఉండమంటే ఉండాలి, పోమంటే పోవాలి. చూస్తలేవా అన్న సాఫ్ట్వేర్ వాళ్ళ పరిస్థితి ఎట్లున్నాయో? అంతెందుకు మీ ఫ్రెండ్సే జాబ్స్ పోయినాయి కదా. అదే చెల్లె, నువ్వు చెప్పే కరెక్టే. జాబ్ చేసుకుంటే పరిస్థితి అట్లున్నదంటే ఇక వ్యవసాయం చేసుకుంటే పరిస్థితి ఏంది? వ్యవసాయం చేసుకుంటే నా చెల్లె నా చెల్లె. ఆ వ్యవసాయం గురించి పక్కన పెట్టన్నా, ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళందరూ మంచోళ్ళని అనలేం కదా. ఇప్పుడు బావ అనుకో మన కళ్ళ ముందే పెరిగినోడు కదా. కాచెల్లి ఒక మాట, మనకి ఎన్ని కష్టాలు వచ్చినా చిన్నప్పటి నుంచి మనం చూసి రానే, మన కష్టం చేసుకొని మనం బతుకుతాను. ఆయన ఇప్పుడు ఇంట్లో బట్టలు ఏంది, ఇప్పుడు కొత్తగా వచ్చి పిల్లని చేసుకుంటాను వస్తాను చెల్లె. ఆయన వాళ్ళకు ఇంట్లోకి ఇస్తే నా చెల్లె అయితే హ్యాపీగా ఉంటాను అనుకోవట్లేదు చెల్లె. మా అన్న కూడా అదే అంటాడు కాదరా కొడుక, ఇంట్లో కాంచి లోళ్ళు పంచాదులు అయినాయి చెల్లె, ఇప్పటికాంచి మంచిగా కలిసి ఉందాం, పిల్లని ఇయ్యమని అంటాడు. కాదమ్మా, వాళ్ళు వచ్చి ఇప్పుడు అడుగుతూనే అన్ని గొడవలు మర్చిపోయి నా చెల్లెని ఏమంటావు అమ్మా? అస్సలు ఇయ్యను. నా చెల్లె అయితే జాబ్ లోనికి ఇస్తామ్మా నేను. జాబ్ ఉన్నోడైతే వాటినే చేసుకుంటాడా బిడ్డ? వాడు ఎన్ని లక్షల కట్నం అడుగుతాడో, నువ్వు ఎందుకెళ్ళి ఇస్తావు? కాదమ్మా, ఎలకలు ఇస్తానంటాను నీకు తెలియదు అని. మనకు 3 ఎకరాలు ఉన్నది, దానికి ఎకరా దీనికి ఎకరాలు ఎత్తా. బ్యాంకులో 10 లక్షలు ఉన్నాయి, అవి కూడా వాళ్ళకి ఎత్తా. ఇంకా డబ్బులు కావాలంటే అప్పు చేసిన వాళ్ళకి ఇస్తా. కానీ ఇలా వ్యవసాయం చేసుకుంటే మాత్రం అసలు అమ్మా నేను. ఉన్న పూలు వాళ్ళకి ఇస్తానంటాను వరకు కొడుక, మరి నీ బతకెట్లా నా బతకెట్లా రేపు? నాదేమున్నదమ్మా, నా చెల్లెల్ని ఒక మంచి జాబ్ ఉన్న ఇచ్చిన అనుకో అయిపోతుంది. తర్వాత నా విషయం తర్వాత చూద్దాం. ఇప్పుడు ఫైనల్ గా ఏమంటావు అన్న? మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఇవ్వను అంటావు, అంతేనా? ఇవ్వనట్లేదు చెల్లె. నేను ఇప్పుడు నిన్ను కానీ అక్కని కానీ గవర్నమెంట్ జాబ్కో లేదా ప్రైవేట్ జాబ్ చేసేలోకి ఇద్దామని అనుకుంటాను. ఎట్లా బిడ్డ మరి ఏం చెప్పాలి మా అన్నకు? ఏమున్నదమ్మా, ఉన్న మాత్రం చెప్పు. వ్యవసాయం చేసుకుంటే ఏనంటాను, జాబ్ చేసుకుంటే ఇస్తానంటాను అని చెప్పు. నేను అట్లా చెప్పలేను బిడ్డ, నేను చెప్తే మా అన్న ఎంత బాధపడతాడో. నువ్వే ఫోన్ చేసి చెప్పు మామకు. నేను ఎట్లా చెప్తామ్మా? మీ అన్నకు ఫోన్ చేసి నువ్వు చెప్పుకో. అట్లాగా ట్రాక్టర్ వస్తాను, నేను అడిగిపోతానా? అమ్మా అన్నయ్యిందమ్మా అట్లా చేస్తాడు, ఒప్పుకుంటే బాగుంటది కదా. నేనేం చేయాలి బిడ్డ? నీ ముందే మాట్లాడినా కదా, నా మాట వింటా అంట. ఇప్పుడు ఏంటమ్మా, ఈ సంబంధం క్యాన్సిల్ అయినట్టేనా? అక్క నువ్వేమంటావే? నేనేమనాలే చెల్లె, కనీసం అన్న నీ ఇష్టం ఏంటిదే చెల్లె నన్ను అడిగిండా? అట్లా అడుగుంటే మంచిగానే ఉండు, ఇక్కడ వరకు వచ్చేటోళ్ళం కాదు కదా. ఏమో బిడ్డ, మా అన్నకైతే ఫోన్ చేసి చెప్తా ఇక. మా చెల్లె ఎందుకో ఫోన్ చేస్తాను కదా. హలో చెల్లె. హలో అన్న, ఏం చెప్తాను? చెల్లె చెప్పురా, వాటికే ఉన్నారా? పేపర్ చదువుతానా? ఇంతకుముందు సంబంధం గురించి చచ్చిపోయినావు కదా అన్న, అందుకే నా కొడుకుతోటి మాట్లాడినా. అవునా చెల్లె, మరి అల్లుడు ఏమన్నాడే?
నా కొడుకు ఏమంటాడు అంటే అన్న నా చెల్లెళ్ళకు జాబ్ ఉన్న వాళ్ళని చూసి చేస్తా అంటాడు అన్న. అవునా చెల్లె, ఎట్లనే నా కొడుకు ఇక వ్యవసాయం చేస్తాను ఇక జాబ్ రాదని అనుకున్నారానే? నేనే వ్యవసాయం చేసుకుంటే కష్టపడతానా, నా చెల్లెని చూద్దాం వ్యవసాయం చేసే వాళ్ళకి ఇస్తే కట్టపడుతుంది. నా భూమి అమ్మైనా కానీ నా చెల్లెళ్ళని జాబ్ ఉన్న వాళ్ళకి ఇస్తా అంటాడు అన్న. జాబ్ ఏమున్నది చెల్లె, జాబులు పక్క పెట్టు. ఏంటంటే చెల్లెలు మనం నాన్నలో దగ్గర చేసుకుంటే మంచి భక్తుడా నేను అనుకున్నా. వ్యవసాయం చేసి భక్తులు ఇంతమంది లేరే? అదే అన్న, నా బిడ్డలో నీ ఇంటికి ఇవ్వాలనే ఉన్నదన్న. నా కొడుకు ఎంత చెప్పినా ఇంటలేడు. సరే చెల్లె, ఇక నేను ఊళ్ళో ఉన్నావు కదా, మన దగ్గర ఉంటాం, ఊళ్ళో జనాన్ని కూడా చేసుకుంటే మంచుకుంటా, వీడు దూరం ఏదంటారా అనే ఉద్దేశంతో మూమెంట్ తీసుకున్నానే. సరే ఇక వాళ్ళ అల్లునికి ఇష్టం లేదు, మనం చెప్తాం, మళ్ళీ ఒకసారి అయితే ఆలోచించమని చెప్పరాదు. సరే అన్న. సరే చెల్లె. చిన్నోడా నానా ఏం లేదు చిన్నోడా, ఇప్పుడే చెల్లె ఫోన్ చేసిందిరా. అవునా? అత్తమ్మ ఫోన్ చేసిందా? అవును. ఏమంటుంది? నేను మొన్న వేయచ్చం కదా చిన్న, నేను వేయచ్చాక వాళ్ళ కుటుంబం అంతా కూర్చొని మాట్లాడుకున్నాడు, అల్లుడు వాళ్ళ చెల్లెలు ఇట్లా. వాడు అంటాడట నా పొలం మీద మంచిదే కానీ నా చెల్లెకు జాబ్ ఉన్నోనికి అయితే చెప్తానా అంటాడట. ఆహా, అంటే ఇప్పుడు ఇండైరెక్ట్గా మా నాన్న వ్యవసాయం చేస్తుండని చెప్పేసి మా నాన్నకి ఇచ్చి చేయ అంటున్నా, అంతే కదా? అవునో చిన్నోడా, అంతే కదా మరి వాళ్ళు ఆలోచించేది. నేను ముందే చెప్పినా మంచిగా బంగారం వల్ల కరీంనగర్ సంబంధం వచ్చింది, వరంగల్ సంబంధం వచ్చింది, వద్దని నా చెల్లె అని పోతే మీ చెల్లె ఏం చేసింది? ఊళ్ళే జనం గురించి నీకు తెలియదే, ఊళ్ళే దానికి భర్త లేడు, చెల్లె. మన ఊరు కాదు ఎక్కడికి పోయి చేసుకుంటే ఆయన అనుకో నలుగురు నవ్వుతారు. ఏంటంటే మనకు చేసుకుంటే విలువ అనేది దక్కుతుంది, ఊళ్ళో మంచిగా ఉంటుందని నేను ఆలోచించిన. వాళ్ళకి ఇచ్చేస్తా అని అనుకున్నా. నువ్వేమో వాళ్ళ మంచి గురించి ఆలోచించినావు, పెద్దోనికి జాబ్ లేదని వాళ్ళు ఇప్పుడు వద్దంటాను. అదే నువ్వు గట్టెట్ ఆలోచిస్తానే, మనం దగ్గరలో మనం ఆలోచించుకుంటాను. మన భూమి లేదా జాగలేము, ఎకరం అంతే కోటి వస్తాయి, పెద్ద లెక్కనే. అరే వాడు జాబ్ చేయాలనే ఉన్నది, వాడు జీవితం అంతా జాబ్ చేసినా ఒక ఎకరం పొలం కూడా కొనలేడు వాడు. జాబు అంటాను, మరి ఏ జాబ్ ఉన్నోని తీసుకొని వస్తారో మనం కూడా చూద్దాం. అదే ఏమవుతాయి, ఇప్పుడు నా చెల్లెకు కూడా ఇష్టం ఉన్నది, కాకపోతే మా అల్లుడితో వచ్చి కట్టం, వాడు ఏం చేస్తానో ఏం కాదు. అరే నాన్న, ఈ రోజులలో మంచిగా చదువుకున్న వాళ్ళే ఊరవతల పొలాలు కొనుక్కొని మోడర్న్ టెక్నాలజీ యూజ్ చేసుకొని వ్యవసాయం చేసుకుంటాను నాన్న. అయినా మనకి ఏమన్నా భూములు తక్కువ, ఆస్తులు తక్కువ? అన్న మాత్రం ఏం చేస్తాడు, ఒళ్ళోంచి మంచిగా వ్యవసాయం చేసుకొని పని చేస్తాడు. ఊళ్ళో మల్ల చిల్లలు ఇరుగుతలే కదా నాన్న, మన అన్నకంటే మంచిగా దొరుకుతాడా? అట్లా చిన్న అన్న బీటెక్ చేసిండు, వాడు డిగ్రీ చేసిండు, ఇద్దరు స్టడీ ఫెయిల్ కదా. మరి వాళ్ళు కూడా పిల్లలు ఇస్తాడు, వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా, మరి జాబ్ ఉండే ఇస్తానని. వాళ్ళు కొంతగా ఇంగిది కానీ లేకుంటే ఇస్తారా? నాకు అర్థం కాదు, ఆలోచన ఉండాలరా. కాదు నాన్న, ఇవాళ వాళ్ళ చెల్లె దగ్గరకు వచ్చేసరికి మంచి జాబ్ ఉన్నోడు కావాలని చెప్పేసి పట్టుకొని కూర్చుంటాడు. మరి రేపు పొద్దున ఇప్పుడు ఆయన కూడా వ్యవసాయం వేసుకుంటాను కదా, మరి సంబంధం వచ్చినప్పుడు ఆ పిల్ల కూడా ఈయన వ్యవసాయం చేస్తాను కదా, మరి జాబ్ చేయట్లే కదా అని ఆలోచిస్తే ఈయన పరిస్థితి ఏంటంట? అట్లా కానీ చిన్నోడా, ఇప్పుడు ఇద్దరు చెల్లెలు అన్నారు, దానికి ఎకరన్నారా, వీనికి ఎకరన్నారా, పెద్దానికి ఎకరన్నారా ఇస్తాడు. వీనికి ఏ ఉండదు, వీనికి ఎవరు పిల్లలు ఇస్తారు రేపు, అది ఆలోచిస్తలేడు వాడు. అన్న అసలు జాబ్ అనుకుంటే ఇట్లా వచ్చేస్తుంది, కానీ అన్నాక ఐటీ జాబులు చేసుడు ఇష్టం లేకనే కదా నాన్న మంచి వ్యవసాయం చేసుకుంటా అంటుండు. వాళ్ళకి అది కూడా అర్థం కాకపోతే ఇంకేంది నాన్న ఇక చెప్పేది? ఏమోరా, ఈ ఆలోచన వాళ్ళకు కూడా ఉండాలిరా. ఇప్పుడు పెద్దోని చెప్తే వాడంతా బాధపడతాడు. పెద్దోడు ఎందుకు బాధపడతాడు? వానికి సంబంధాలు వస్తలేవా? కరీంనగర్ కాడ వస్తుంది, వరంగల్ కాడ వస్తుంది. పెద్దోడు కాబట్టి ఉగాదిలోకి చేయాలి, ఎవరికన్నా ఒకరికి ఫోన్ చేసి సంబంధం ఖాయం చేసుకుందాం. అమ్మా నాన్న, మీరు ఇప్పుడే తొందర పడకండి, వాళ్ళెవరో తొందర పెడుతున్నారని చెప్పేసి మీరు తొందర పడకండి. నేను నిమ్మలంగా టైం చూసుకొని అన్నతో మాట్లాడతా, మీరు అప్పటి వరకు ఎలాంటి సంబంధాలు అయితే దేవకండి. నా చెల్లె, నా అల్లుడు, నా కోడలు అంటే వాళ్ళు ఏం చేసిండు? నీకు బాగానే చేసిండు. మొత్తం 100 కట్టలు దాకా వచ్చినాయి, ఇంకొక 50 కట్టలు కట్టిస్తే ఈసారి ఎండాకాలం వచ్చే వరకు ఇక బర్రెలకు ఆవులకు మొత్తం గడ్డి దొరుకుతుంది. ఇంకా ఫోన్ చేస్తాను ఇప్పుడు ఇది. హలో బావా, ఏం చేస్తాను? ఇక్కడనే మన బర్ల కొట్టంక అన్ననే ఇప్పుడే ఈ గడ్డి కట్టలు వస్తే లోడ్ చేయించిన, ఇంకో 50 వచ్చేటివి ఉన్నాయి, 50 వస్తే అయిపోతుంది ఇక. అవునా బావా, నీకు ఈ విషయం తెలిసిందా? మీ తమ్ముడన్నా మామయ్య అన్న ఏమైనా ఫోన్ చేసి చెప్పిర్రా? లేదే, నాకు ఎవరు ఫోన్ చేయలే. ఎందుకు, ఏం విషయం? బావా, మన సంబంధం గురించి ఇప్పుడే డిస్కషన్ అయింది, మా అన్న ఒప్పుకుంటలేడు బావా. ఏందే, ఎందుకే మళ్ళీ ఏమైందే? మీ అన్న ఎందుకు ఒప్పుకుంటలేడు? ఏమో బావా, అన్న అస్సలే ఒప్పుకుంటలేడు. అమ్మ చెప్పినా చెల్లె చెప్పినా కూడా అస్సలే ఒప్పుకోవట్లేదు. అరే మీ అన్నకి ఏందంటే ప్రాబ్లం ఏందంటే చెప్పు, మీ అన్నకు నాకు అర్థం కాదు. మనం మేనోళ్ళం, దగ్గరోళ్ళం, మంచిగా బాగా మరదళ్ళం,
మన ఇద్దరికి మ్యారేజ్ అయితే మంచిగా ఊర్లో వండుకుంటా వాళ్ళకల్లా ముందే మంచిగా హ్యాపీగా ఉంటాం కదా, ఇంకేందట? అంటే బావ మా అన్న నన్ను ప్రైవేట్ జాబ్ అన్నా గవర్నమెంట్ జాబ్ అన్నా చేసే వాళ్ళకే ఇస్తా అంటున్నాడు. అంటే ఇప్పుడు మీ అన్న ఉద్దేశంలో ఇప్పుడు నేను జాబ్ చేస్తలేను, వ్యవసాయం చేసుకున్నాను అని చెప్పేసి నాకు ఇయ్యనంటానే? అవును బావా, అసలు నువ్వు ఏదైనా జాబ్ చేసినా బాగుండు. అరే జాబుది ఏమున్నది, ఇటు జాబ్ చేసినా ఇటు ఈ వ్యవసాయం చేసినా ఏదో ఒకటి అయితే పనే కదా, ఎట్లన్నా గదే డబ్బులు సంపాదిస్తాం. మనకి ఏమైనా లేనున్నా చెప్పు, మంచిగా భూములు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు జాబ్ చేయాల్సిన అవసరం ఏమున్నది? అయినా నీ జాబ్ చేసుకోవాలంటే చదివింది ఇంజనీరింగ్, ఇంతసేపు నాకు హైదరాబాద్ పోతే నేను రోజుల్లో జాబ్ వస్తుంది, అది అర్థం చేసుకోడా మీ అన్న? అవును బావా, మేము కూడా చెప్పినాం బీటెక్ చదివినోడే కదా ఏం కాదు అని చెప్పినా అస్సలు వినట్లేదు. అమ్మ ఏంది ఇప్పుడు ఏం చేయాలి చెప్పు, అసలు నాకు అర్థం కాదు. జాబు చేస్తేనే పని చేసినట్ట అని నాకు అర్థం అవుతలేదు. ఇప్పుడు జాబు ఏం చేస్తా, ఇటు పోతా, నాకు అది చేసుడు ఇంట్రెస్ట్ లేదే. అందుకే మనం లవ్ చేసుకున్న విషయం సపరేట్గా మీ ఇంట్లో మా ఇంట్లో చెప్తా అయిపోదు. అసలు బావా మన ఇద్దరం మేనోళ్ళమని చెప్పేసి మామయ్య ఇంటికి వచ్చి అడిగితేనే ఒప్పుకోలేదు మా అన్నయ్య. మన ఇద్దరం లవ్ చేసుకున్నామని తెలిసిందనుకో ఇక అస్సలే ఒప్పుకోకపో. ఇక మనం ఇట్లా భయపడకుండా ఉంటే ఇట్లనే ఉంటుంది. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు అసలుకే మొత్తం మోసం వచ్చిందా? ఇప్పుడు నీ ఇంట్లో మా అమ్మ నాన్నతో ఏం మాట్లాడాలి, వాళ్ళు ఏమంటారు, ఇటు నాకు ఏం చేయాలో అర్థమవుతలేదు ఇప్పుడు. అదే బావా నాకు కూడా చాలా పిచ్చి లేస్తాను, ఏం చేయాలో అస్సలే అర్థమైతలేదు. సర్లే నేను ఏం టెన్షన్ పడకిగా, నేను మా తమ్ముతో ఇట్లా కొంచెం డిస్కషన్ చేసి మళ్ళీ ఏం చేయాలో ఆలోచిస్తాం. అవును బావా, అసలు మా అన్న ఒప్పుకుంటే అందరం చాలా హ్యాపీగా ఉండేటోళ్ళం. అన్నీ సెట్ అవుతున్నాయి అనే లోపే మళ్ళీ ఇట్లా జరిగింది. మనం అనుకున్నట్టయితే అది లైఫ్ ఎందుకు అవుతుంది కానీ, సరే నువ్వైతే ఏం టెన్షన్ పడకు, నేను ఏదో ఒకటి చేస్తా కానీ. ఓకే బావా. శివ ఒక్కడు ఒప్పుకుంటే మంచిగా రెండు కుటుంబాలు సంతోషంగా ఉందాం కావచ్చు అనుకుంటే, అమ్మ ఆయన ఒప్పుకోలే కదా, ఇప్పుడు ఏం చేయాలి? ఏమైంది? ఆ కరీంనగర్ వాళ్ళకు నువ్వు వరంగల్ వాళ్ళకు ఫోన్ చేసినావా? చేయలేదే, చిన్నోడు ఇప్పుడే తొందరపడకని చెప్పలేదా? అవుదాం 2-3 రోజులు ఆగుదాం అనుకుంటేనే ఇన్ని రోజులు చేసినావు. సంబంధం వచ్చినప్పుడే చూసుకోవాలి. అరే తొందరపడికే సుయాత, మా చెల్లెకి ఫోన్ చేసి చెప్పినా కదా, మళ్ళీ ఒకసారి ఆలోచించమని. మన పెద్దోనికి జాబ్ లేదనే పిల్లని అని అంటాను, ఇంకా మళ్ళీ చెల్ల గురించి ఆలోచిస్తాను. అరే నీకన్నా నీ కూడా ఎక్కువ ఆలోచిస్తానే, వాడిని పెళ్లి చేస్తే పెద్ద బాధ్యత అయిపోతుందా అని. ఏంటంటే ఊళ్ళో చెల్లుని ఒక ఆలోచించడం అంతే తప్ప ఏం లేదా. పెద్దోడిని ఎప్పుడైతే కాదన్నారో చెల్ల లేదు ఏం లేదు, సపరేట్గా కరీంనగర్కి ఫోన్ చేసి ఆ అన్నతోటి మాట్లాడి పిల్లని చూద్దామని వస్తానని చెప్పు. అరే తొందర పడద్దే, ఇప్పుడు ఆ విషయం కూడా వాని పెద్దతో చెప్పద్దా? వానికి ఇష్టం లేదు, మన మూమెంట్ తీసుకుందాం, వాడిని అడుగుదాం రాదు. పెద్దంతో చిన్నోడు మాట్లాడుతానన్నాడు కదా, వాళ్ళు ఏమన్నా మాట్లాడుకొని మనం చేసే పని మనం చేద్దాం. ఇప్పుడు కరీంనగర్ అన్న పోయి సంబంధం మాట్లాడతాడు, రమ్మని చెప్తాడు. వానితో ఏ విషయం చెప్పకుండా పోయి అలా మాట్లాడాలంటే మీరు రాలంటే పరిస్థితి ఏంటిదే? వాడు ఎందుకు రానంటాడు? వీళ్ళు వద్దంటే మనం బయట చూసుకుందామని చెప్పినాం కదా. అరే వాడు రానంటే ఏం చెప్తావే, అలా మాట పోతుంది బలంగా. అట్లయితే ఆ పెద్దోని ఫోన్ చేసి రమ్మను, వానితో మాట్లాడి ఏదో ఒక నిర్ణయం మనమే తీసుకుందాం. ఫోన్ చేసేందుకే ఆల్రెడీ వడ్లు లారీ లోడ్ అయిందట, వాడేస్తుంది ఇప్పుడు. ఇక మళ్ళీ పెద్దోడు వచ్చినాక చెల్లె కోడలు అని ఏమనకు, చెల్లె లేదు కోడలు లేదు, బయటనే సంబంధాలు చూసుకుందాం. సరేనే. శివ చాయండి కదా, నాతోటే మాట్లాడతాడు కావచ్చు, వెళ్దాం. ఇక్కడ కూర్చొని ఏం చేస్తాను, ఒక 10 నిమిషాలు నువ్వు ఫ్రీగా ఉంటే నీతో మాట్లాడే పని ఉన్నది. ట్రాక్టర్ వస్తా అని చెప్పేసి అన్నది, ఆయన కోసం వెయిట్ చేస్తాను. ఫ్రీగానే ఉన్నా, చెప్పేంటో. అదే ఇంటికి మామ వచ్చిపోయింది కదా, చెల్లెకు నీకు పెళ్ళని అన్నారు కదా, దాని గురించి మాట్లాడదాం అనుకుంటాను. సరే శివ, అదే ఇక ఇంట్లో కూడా మా నాన్న అమ్మ కూడా అన్నారుగా, మేనోళ్ళే కదా నీకున్న కొడలు ఎత్తే కూడా బాగుంటుంది అని చెప్పేసి ఇంట్లో డిస్కషన్ వస్తే ఇక నేను కూడా వాళ్ళ మాట ఏం కాదని లేక, సో మన 2 ఫ్యామిలీస్ మంచిగా కలిసి ఉంటుంది కదా, మా ఇద్దరు పెళ్ళి అవుతా అని చెప్పేసి ఓకే చెప్పిన. సరే ఏంటో మాట్లాడు. కరెక్టే, మీ ఆలోచన కూడా అంత బాగానే ఉన్నది కానీ, సో ఒక అన్న స్థానం నుండి నా చెల్లెలుగా 2 చెల్లెలు ఉన్నారు నాకు, వాళ్ళు పెళ్లి చేద్దాం అనుకుంటాను. మంచి జాబులకి ఇచ్చి పెళ్లి చేస్తే వాళ్ళు మంచిగా చూసుకుంటారని నా ఆలోచన. అదే శివ, నువ్వు ఒక అన్న స్థానం నుండి ఆలోచిస్తే ప్రతి అన్న కూడా వాళ్ళ చెల్లెల్ని మంచి జాబ్ ఉన్ననుకో, మంచిగా గవర్నమెంట్ జాబ్ ఉన్ననుకో ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటారు. బట్ నా విషయానికి వస్తే నేను ఇంజనీరింగ్ చేసిన, నా అమ్మ అయితే ఏం చదవకుండా లేను కదా. ఇప్పుడు నేను ఐటీలో జాబ్ కొట్టాలంటే నాకు నెల టైం కాదు. బట్ నాకు ఐటీ సైడ్ పోవడం ఇంట్రెస్ట్ లేకనే కదా వ్యవసాయం చేసుకుంటాను. ఇప్పుడు మనకు మంచిగా భూములు ఉన్నాయి, ప్లాట్లు ఉన్నాయి, మంచిగా ఆస్తిపరంగా అయితే మేము కూడా మంచిగా ఉన్నోళ్ళమే కదా.
ఇక ఈ రోజులల్లో భూములు జాగాలు అందరికీ ఉన్నాయి, ఆసుపాసులు అందరికీ ఉంటాయి. కాకపోతే నా చెల్లెల్ని ఒక జాబ్ చేసే వాళ్ళకి ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు నా ఫీలింగ్. నా పొజిషన్లో నువ్వు ఒకసారి ఆలోచించు, నువ్వు అయితే ఇస్తావు ఎట్లా? అదే శివ, నేను కూడా అనేది నీ స్థానంలో నేనుండి ఆలోచిస్తే కూడా నేను కూడా నా చెల్లెళ్ళను మంచోనికి జాబ్ ఉన్నోనికి వేయాలనుకుంటా. ఇది అంటే ఒక బయటలాగా ఆలోచిస్తే ఇది కరెక్ట్, కానీ మనం అట్లా కాదు కదా. మన 2 కుటుంబాలు దగ్గర కుటుంబాలు మీనోళ్ళం. సో మన 2 కుటుంబాలు కలవాలనే మన అమ్మ నాన్నైనా మీ అమ్మ అయినా సరే ఆలోచిస్తారు. సో అట్లా ఉద్దేశంతో నేను కూడా ఓకే అని చెప్పేసి అన్న ఈ మ్యాచ్కి. ఇక ఫైనల్గా నీ డిసిజనే, నువ్వు అనేదాన్ని బట్టే మేము నిర్ణయం తీసుకుంటాం. నువ్వు అన్నది కూడా కరెక్టే, మనం దగ్గర వాళ్ళు మేము కాదనట్లేదు. ఇప్పుడు నేను వ్యవసాయం చేస్తాను, నువ్వు కూడా వ్యవసాయం చేస్తాను. రేపటికల్లా జాబ్ ఇచ్చి పెళ్లి చేస్తే నా చెల్లె బాగుంటుంది. రేపటికల్లా అదే నీతో పాటు వ్యవసాయం చేయాలా? శివ, నువ్వు అన్నది కరెక్టే, మనం కష్టపడతామని చెప్పేసి ఇప్పుడు నాకు మీ చెల్లెని ఇచ్చినంత మాత్రం దానికి పొలం తీసుకొని వచ్చి పొలంలో దింపి వ్యవసాయం చెప్తాను చెప్పు. ఏదైనా ఉంటే మనం చేసుకుంటాం, లేదా జీతాన్ని పెట్టుకుంటే వాడు చేసుకుంటాడు. జాబులు అంటే అవి ప్రైవేట్ జాబులు ఇవాళ ఉంటే రేపు పోతాయి, దానికైతే గ్యారెంటీ లేదు కదా. కానీ నీ చెల్లె ఇప్పుడు నా దగ్గర ఉంటే మన ఇంట్లో ఉంటే ఆమె మాత్రం హ్యాపీగా ఉంటాయని చెప్పేసి ఒక గ్యారెంటీ అయితే ఇవ్వగలుగుతాం కదా మేము. సరేగా నువ్వు ఎన్నని చెప్పు, కానీ ఈ వ్యవసాయం చేసుకుంటే వాళ్ళకైతే నేనైతే ఇవ్వద్దని అనుకుంటాను. ప్రైవేట్ జాబ్ చేసుకున్న వాళ్ళకి ఇచ్చినాం అనుకో నా చెల్లె సుఖపడుతుంది. ఇక ఒక ముచ్చట చెప్పాలంటే నా చెల్లెను నా భూమి అమ్మైనా పర్లేదు, ఇతను గవర్నమెంట్ జాబ్ అని ఇస్తా, లేదంటే ప్రైవేట్ జాబ్ చేసుకుంటానని ఇస్తా. ఓకే శివ, అన్నది కరెక్టే. బట్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటిదంటే నాది, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ఉన్నోనికి ఐటీ జాబ్ ఉన్నోనికి ఇస్తే నీ చెల్లె హ్యాపీగా ఉంటుందని చెప్పేసి నువ్వు అనుకుంటాను. ఇప్పుడు నేను కూడా ఇంజనీరింగ్ చేసినోడిని, ఒక నెల కాదనుకుంటా నేను కూడా ఐటీ జాబ్ కొడతా, ఓకేనా? సో ట్రూగా చెప్పు, నీకు నిజంగా మీ చెల్లెను మాకు ఇవ్వడం ఇష్టం లేక అట్లా చెప్తున్నావా, లేకపోతే నిజంగానే జాబ్ ఉన్నోనికి ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నావా? ఇగో నేను లోపల ఒకటి పెట్టుకుని బయటకు మాట్లాడే టైప్ కాదు. మా చెల్లెళ్ళకు తండ్రి అయినా అన్నని నేనే, వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండాలని ఎప్పటికైనా కోరుకుంటా. వాళ్ళ ప్లేస్లో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకొని చెప్తున్నా ఇప్పుడు నీకు. ఓకే శివ, ఇప్పుడు నువ్వు మీ నాన్న స్థానంలో అన్నావు కాబట్టి నేను మామయ్య టాపిక్ తీసుకొని వస్తున్నా. చిన్నప్పటి నుంచే మా అమ్మ నాన్న అయినా సరే, మామయ్య అత్తమ్మ అయినా సరే పెద్దదాన్ని ఇట్లా పెద్ద అల్లునికి ఇవ్వాలని చెప్పేసి అనుకున్నారట అని చెప్పేసి మా అమ్మ నాన్న చెప్తా అంటే విన్నా. ఒకవేళ ఇప్పుడు మీ నాన్న ఉంటే కూడా మా గురించి ఆలోచించి నాకు ఇచ్చు కావచ్చు కదా మీ చెల్లెను, అట్లా కూడా ఒకసారి ఆలోచించవచ్చు కదా నువ్వు. ఇగో ఆ రోజులో వాళ్ళంటే అనుకొని ఉంటారు, ఓకే ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడైతే నా చెల్లెలను నేను ఒక జాబ్ చేసుకుని ఇద్దామని అనుకుంటాను. నువ్వైతే మంచిగానే, నాకు తెలుసు నీ గుణం ఏందనేది, కానీ దయచేసి అర్థం చేసుకో. ఇగో ఈ సంబంధం అర్థం చెప్పేసి మన మధ్యలో బాండింగ్ మాత్రం నువ్వు ఏం చెడిపోదు. ఇదివరకు మన సంబంధం ఎట్లుందో అట్లనే ఉండాలి, సరేనా? మరి రైట్కి వెళ్తాం మరి.